హరే కృష్ణ. మీ అందరికీ స్వాగతము. ఈరోజు మనము జగన్నాథ స్వామి యొక్క విచిత్రమైనటువంటి ఆ స్వరూపం వెనుకున్న రహస్యాలను మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని చివరి వరకు శ్రద్ధతో విని ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దీన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ద్వారకలో ఏం జరుగుతుందంటే, శ్రీకృష్ణుడి యొక్క 16,108 మంది రాణులకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉంటుంది. కృష్ణుడి యొక్క బాల్యలీల బ్రజలీలల గురించి తెలుసుకోవాలని. సో అప్పుడు అందరూ ఏకమై వాళ్ళు రోహిణీ మాత దగ్గరికి వెళ్తారు. సో ఎందుకంటే అక్కడ భగవంతుడి బాల్యలీల తెలిసిన వాళ్ళు ముగ్గురే ఉంటారు: కృష్ణ భగవానుడు, బలరాముడు మరియు రోహిణీ మాత. సో కాబట్టి రోహిణీ మాత దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, కృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలను, బ్రజలీలను, బృందావన లీలలను మాకు వినిపించమని. అప్పుడు రోహిణీ మాత అంటుంది, బ్రజలీలలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ చెప్తున్నప్పుడు ఒకవేళ కృష్ణ బలరాములు వస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆ వ్రజ వాసుల యొక్క ప్రేమలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళని నియంత్రించడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు రాకుండా ఎవరన్నా నియంత్రించాలి. ఒకవేళ వాళ్ళు వస్తే మనకు ఆ సందేశాన్ని ఇస్తే అక్కడితో మనము ఆపేద్దామని చెప్పేసి రోహిణీ మాత అంటుంది. అప్పుడు రాణులందరూ ప్రతి ఒక్కరికి కోరిక ఉంది భగవంతుడి యొక్క బ్రజలీల వినాలని. అప్పుడు అందరూ నేను వినాలంటారు. మరి ఎవరు రక్షించాలి అంటే, రాకుండా కాపాడాలి అంటే, అప్పుడు అక్కడ చూస్తే సుభద్రమాత ఉంటుంది. అందరూ కలిసి సుభద్రామాతని వేడుకుంటారు, మీరు ఆ గేట్ కీపర్ లాగా ఈ సేవ చేయండి, డోర్ బయట ఉండి కృష్ణ బలరాములు రాకుండా రక్షించండి. ఒకవేళ వస్తే రోహిణీ మాతకు చెప్పడం ద్వారా ఆ కథ అక్కడ ఆపేస్తాము. రోహిణీ మాత అప్పుడు కృష్ణుడి యొక్క జన్మలీల, పూతన సంహార లీల, తర్వాత కాళీయమర్దన లీల, భగవంతుడి యొక్క ఆ సకులతో చేసేటువంటి వివిధ రకమైనటువంటి గోచారణ లీల, రాసలీల, గోవర్ధన లీల, ఇవన్నీ కూడా చెప్తూ ఆ యొక్క తన్మయత్వంలో వాళ్ళు అక్కడ మునిగిపోయి ఉంటారు. సో ఈ లోపల కృష్ణ బలరాములు రావడం జరుగుతుంది. వచ్చి అక్కడ చూస్తే సుభద్ర చాలా కళ్ళు మూసుకొని రోధిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, శరీరం అంతా తడిసిపోయి ఉంది, లోపల నుంచి నీళ్ళ దారి వస్తుంది. కృష్ణ బలరాములు ఆశ్చర్యంతో, అరే ఏం జరుగుతుంది ఇక్కడంతా అని చెప్పేసి సుభద్రని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఆ డోర్ దగ్గర వెళ్ళి ఇలా వింటారు. వింటే రోహిణీ మాత ద్వారా బ్రజలీల అద్భుతంగా వర్ణిస్తూ ఉంది. రాణులందరూ కూడా మొత్తం వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉంటారు. కృష్ణ బలరాములు అప్పుడు ఆ యొక్క కథామృతాన్ని సుభద్రమాతకు ఇరువైపులా కూర్చుండి ఆ వ్రజలీలను వినడం ప్రారంభిస్తారు. వ్రజలీలలో అద్భుతమైనటువంటి సకులతో, గోపికలతో, తర్వాత దామోదర లీల, రాధారాణితో అయితే రాసలీల, ఎప్పుడైతే భగవంతుడు ఈ లీలలను చాలా ఇయర్స్ తర్వాత అది కూడా రోహిణీ మాత ద్వారా కన్నులకు కట్టినట్టుగా వీణులకు విందుగా వింటున్నారో, భగవంతుడికి ఒకవైపు చాలా ఆశ్చర్యము, ఒకవైపు ఆనందము. ఈ ఆశ్చర్య ఆనందాలు ఒకేసారి రావడం వల్ల ఆశ్చర్యంతో భగవంతుడి యొక్క కళ్ళు పెద్దగా అయిపోయాయి, ఆనందంతో నోరు పెద్దగా అయిపోయింది. అంతేకాకుండా ఆ విరహ భావనలో, ప్రేమ విరహ భావనలో భగవంతుడి యొక్క విరహ తాపం అనే అగ్నిలో శరీరం అంతా కూడా కంపించిపోతూ ఉంది, శరీరం అంతా కుంగిపోతూ ఉంది. సో ఆనందంతో ఆ వ్రజవాసులందరినీ ఆలింగనం చేసుకోవడానికి భగవంతుడు తన చేతులను ముందుకు చాచడము, ఆ చేతులన్నీ కూడా మెల్ట్ అయిపోయి దగ్గరగా వచ్చేస్తున్నాయి. తర్వాత ఈవెన్ కంటి రెప్పలు కూడా మెల్ట్ అయిపోయి, ఎందుకు వాళ్ళని అలానే తదేకంగా భగవంతుడు కంటి రెప్ప కూడా కొట్టకుండా చూడాలని చెప్పేసి భగవంతుడు ఆ విధంగా మారిపోతాడు. అప్పుడే నారదుడు ఆ ప్రదేశానికి రావడం జరిగింది. వస్తూనే ఆ భగవంతుడి యొక్క 3 స్వరూపాలు, జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రమాయి, ఆ విచిత్రమైనటువంటి రూపాలని చూసి నారదుడు ప్రణామం చేసి, నేను ఈ యొక్క స్వరూపాన్ని చూశాను ఆనందంలో ఆయన అంటూ ఉంటే, అప్పుడు భగవంతుడు మళ్ళీ కృష్ణ స్వరూపానికి, అంటే ఆ జగన్నాథుడి నుంచి మళ్ళీ కృష్ణ స్వరూపానికి వచ్చి
అంటాడు, ఏంటి నారదా నువ్వు ఏం చూసావంటే, లేదు మీ యొక్క విచిత్రమైనటువంటి స్వరూపాన్ని చూశాను స్వామి, ఆ యొక్క స్వరూపం మహత్యం ఏంటి, ఆ స్వరూపం ఎందుకు మీరు దర్శనం ఇవ్వడం జరిగిందని ఆయన అడగడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నేను ఇంకా ఈ ద్వాపరయుగ లీల త్వరలో అంతం చేస్తూ కలియుగంలో పతిత పావన జగన్నాథుడి యొక్క రూపంలో పతితులందరినీ కూడా ఉద్ధరించడానికి నీలాచల ధామంలో నేను అవతరించబోతున్నాను. సో ఆ అవతారము యొక్క గొప్పతనమే ఇప్పుడు నీకు దర్శనం ఇవ్వడం జరిగింది. మనందరము అప్కమింగ్ వీడియోలో జగన్నాథుడి యొక్క దర్శన మహత్యం గురించి తెలుసుకుందాము. జై జగన్నాథ స్వామికి.